9th మంత్ అయితే స్టార్ట్ అయింది. మరి క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా! అయితే మా వారికి కీమా తినబుద్ధి అవుతుందబ్బా తీసుకురా అని చెప్తే తీసుకొచ్చాడనమాట. సరే ఇంకా ప్రాసెస్ అయితే సేమ్ మటన్ లాగానే వండాలి. కాకపోతే మనం మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. మ్యారినేషన్ ఏం లేదు, క్యాజువల్గా కర్రీ వండినట్టే వండేసేయాలి. వాటర్ అయితే పోయకూడదు అనమాట. దాని పక్కనే కూర్చొని నెమ్మదిగా వండుకుంటే కీమా కర్రీ అయితే సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట. మీకు మీకు 9th మంత్లో మీకు ఏమైనా క్రేవింగ్స్ ఉండేనా? నాకైతే ఇప్పుడిప్పుడే రోజుకో క్రేవింగ్ అయితే కంపల్సరీ. నా బిడ్డ అయితే ఏంటి మమ్మీ నీ క్రేవింగ్స్ అని అంటుంది అనమాట. యాక్చువల్గా ఈ వీడియో వండిన తర్వాత తీద్దాం అనుకున్నా, కానీ తిన్న తర్వాత తీసా. అలా ఉంటాయి అనమాట ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అంటే. అందరు తినిన తర్వాత అరే వీడియో తీయలే కదా మర్చిపోయాను, అప్పుడు గుర్తొచ్చింది. అయితే నా శ్రీమంతం కోసం చేసిన అప్పులు అయితే ఇవన్నమాట. చాలా చేశారు. అయితే దీంతోనైతే మా పాప మంచిగా ఆడుకుంటుంది. లడ్డు మాత్రం కంపల్సరీ తినాల్సిందే కదా. లడ్డు టేస్ట్ చూద్దామని ఒకటే లడ్డు ఒకేసారి తినలేక కొంచెం కొంచెం తింటున్నాను అనమాట రోజు. ఇదన్నమాట సంగతి.